ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజాక్షేమం కొరకు మరి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తూ ఎన్నో నెలలుగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి మన మూలవచనమైనటువంటి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండుము అని ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను తీసుకుని మనం చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రతి వారు కూడా కళ్ళు మూసుకోండి. యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు మాట్లాడినట్లయితే మాకున్న సమస్యలు తొలగించబడతాయి. మరి నా ప్రభా, ఇదిగో నా ప్రభా, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగిండు అని సెలవిచ్చావు. మరి ఈ లోకంలో మా ప్రభా కొంతకాలం దాగిండేసరికి ఆర్థికమైన సమస్యలు ఎక్కువైపోయినాయి తండ్రి. ఇంకా దాకోనలేక అంతా కూడా నా ప్రభా బయటకు వచ్చిన ప్రభా మరి మామూలు జీవితాన్ని జీవించాలనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దయచేసి ప్రతి వారికి నీ కాపుదలను, నీ సన్నిధిని అనుగ్రహించమని, యేసు నామమున ప్రభా నీ విడుదలను దయచేయమని మా రక్షకుడు ప్రభు యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు నేను కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. ఏంటంటే నిన్న స్త్రీల కూటం జరిగింది కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మాట, నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగిండుము. తలుపులు అనగా మన యొక్క కన్నులు మూసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యల వైపుకి వచ్చేవటం. నీ కన్నులు మూసుకున్నట్లయితే ఆత్మీయ మనోనేత్రం తెరవబడుతుంది. ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా గారు శిష్యుడైనటువంటి ఒక వ్యక్తికి దేవుడు కన్నులు తెరిచినప్పుడు, ఎప్పుడైతే ఈ కన్నులు మూసుకున్నాడో, నేచురల్ ఐస్ క్లోజ్ అయినప్పుడు మరి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మనోనేత్రాలు తెరవబడినాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు సమస్యలు రాకమాను, సమస్యలు వస్తూ ఉంటుంటాయి. ఆ సమస్యల్లో ఎప్పుడు మనం కన్నులు మూసుకోవాలి. హల్లెలూయా. ఈ సమస్యల వైపు మనం చూడకూడదు. దేవుని వైపు చూసినప్పుడు దేవుని ప్రొటెక్షన్ మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఈ లోకంలో సమస్యల వైపు చూసినప్పుడు భయము, ఆందోళన కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏంటంటే బయట ఉన్నటువంటి సమస్యలను లోపల నుంచి ఎలా పరిష్కరించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా భయంకరమైనటువంటి జంతువు కానీ ఏదైనా ఎదురొస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటుంటాం? ఆ జంతువుని చూసి మనసులో ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలా, ఎలా చేయాలని చెప్పి మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన మనల్ని ఆ బాహ్యంగా వస్తున్నటువంటి శత్రువు నుంచి కాపాడుతుంది. ఆ శత్రువు అటాక్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక ఆలోచన ఇస్తూ ఉంటుంటుంది. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా, అటు నుంచి వచ్చిందా ఆలోచన? లేదు, లోపల ఉన్నటువంటి మైండ్లోంచి వచ్చినటువంటి ఆలోచన అనమాట. అదే చెప్తున్నాడు దేవుడు. ఏదన్నా బయట నీకు సమస్య వచ్చినట్లయితే మోకరించు, ప్రార్థన చేయి, కన్నులు మూసుకో. లోపల ఉన్నటువంటి ఆత్మీయ పురుషుడికి అవకాశాన్ని, ఆ ఆత్మీయ పురుషుడు మనకి ఆ సమస్య నుంచి విడుదలనిస్తాడు అని చెప్పి దేవుడు స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఒక వ్యక్తి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి అంటాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే కాళ్ళు చేతులు మెదలతలేదు. మనిషి చూస్తే బాగానే కనిపిస్తూ ఉన్నాడు, చక్కగా ఉన్నట్టున్నాడు, కానీ ఆయన కదలలేకపోతున్నాడు, మెదలలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పెరాలసిస్ వచ్చిందనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాళ్ళు లేపరంటే లేపలేకపోతున్నాడు, చెయ్యి లేపరంటే లేపలేకపోతున్నాడు. ఆ బయట నుంచి చూస్తే సమస్య స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనకి. ఇతను పక్షవాతం వచ్చేసింది ఇతనికి, కాబట్టి ఇతను కదలలేడు, మెదలలేడు అని చెప్పేసి. కాబట్టి దానికి మెడిసిన్ ఏంటంటే అతను ఈ లోకంలో చూడాలి, మంచి డాక్టర్ ఎవరున్నారు, మంచి వైద్యుడు ఎవరున్నారు అని చెప్పి హాస్పిటల్ వైపు, ఈ లోకం వైపు చూడలేదు ఆయన. నిజంగా మరి ఈ సేనాధిపతిని చూసినట్లయితే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కూడా కాదు, రెగ్యులర్గా ప్రార్థన చేసే వ్యక్తి కాదు, కానీ దేవుని గురించి విన్నాడు అనమాట. అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడు స్వస్థపరచగలుగుతాడు ఈ పారాలసిస్ని, ఈ పక్షవాతాన్ని అని చెప్పి విని ఏం చేశాడంట, దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా విన్నపం చేసేటప్పుడు ఎట్లాగా అడగాలంటే ప్రభువుని మహిమపరిచే విధంగా ఉండాలన్నమాట. మన సమస్యలు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారి సమస్యలు అవ్వచ్చు, మన దాసుల సమస్యలు అవ్వచ్చు, మన అన్నదమ్ములు ఇంట్లో ఎవరి సమస్యలైనా అవ్వచ్చు, దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే
ఆమోదయోగ్యంగా ఉండాలన్నమాట. సరే సమస్య వచ్చింది, సమస్య చూస్తే అందరికి కనిపిస్తుంది, అదేంటి అతనికి ఏమైందంటే పక్షవాతం వచ్చినట్టు ఉంది, అతను లేకపోతున్నట్టు కనపడుతుంది, బయట సమస్య అందరికి కనిపిస్తుంది, బయట అందరికీ తెలుసు. కానీ దానికి ఉన్నటువంటి ఆ సమస్యకు ఉన్నటువంటి పరిష్కారం ఎక్కడున్నది అంటే డాక్టర్ల దగ్గర లేదు, హాస్పిటల్స్ దగ్గర లేదు, సంఘంలో సమాజంలో బయట ఎక్కడా లేదు. ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడున్నదంట? యేసుక్రీస్తు ప్రభువారి నోటిలో నుండి వచ్చేటువంటి మాటలో ఉన్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది గుర్తించినటువంటి ఆ సేనాధిపతి, సేన అంటే 100 మీద అధికారిగా ఉండేటువంటి ఆయన వచ్చాడండి దేవుని దగ్గరికి. అంత మీద అధికారి అంటే ఆయనకి ఎంత పలుకుబడి ఉంటుంది, ఎంతమంది డాక్టర్లు తెలిసి ఉంటారు, ఎంతమంది ఈ లోకంలో తెలిసి ఉంటారు. కానీ ఈ లోకంలో ఎవరి వైపు చూడలేదు ఆయన. సమస్య ఉంది ఆయనకి, బాహ్యంగా కనిపిస్తూ ఉంది, శరీరానికి సమస్య ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ శరీరం అనేటువంటిది లేవట్లేదు, కాళ్ళు కదలతలేదు, ఏమీ లేదు, ఆ సమస్య కనిపిస్తూ ఉంది స్పష్టంగా కంటికి కట్టినట్టు. కానీ దాని పరిష్కారం మాత్రం బయటికి కనిపించట్లేదు, దాని పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్య అనేటువంటిది అందరికీ క్లియర్గా కనిపిస్తుంది, కానీ పరిష్కారం మాత్రం ఎవ్వరికీ కనిపించదు. చాలా టెన్షన్లో ఉన్నానండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంటారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నానండి, ఎలాగ ఈ సమస్య నుంచి బయటికి రావాలో తెలియడం లేదు అంటుంటారు. అంటే ఏంటి, సరైనటువంటి ఆలోచన రావడం లేదు, నా మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు అంటుంటారు. కాబట్టి ఆలోచన అనేటువంటిది బయట నుంచి రాదు, బహిర్గతం నుంచి రాదు, సమస్య మాత్రం బయట నుంచి వస్తూ ఉంటుంటుంది, సమస్య మాత్రం బయటికి కనిపిస్తూ ఉంటుంటుంది. కానీ పరిష్కారం ఎప్పుడు కూడా అంత ఈజీగా బయటికి కనిపించదు. హల్లెలూయా. చూడండి, 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి దేవుడు పంచాడు. 5,000 మంది కనిపిస్తూ ఉన్నారు, 5,000 మంది అక్కడ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. కానీ 5,000 మందికి కావాల్సిన ఆహారం మాత్రం కనిపించట్లేదు. అక్కడ 5,000 మంది సమస్య నుంచి బయటకు పడేటువంటి పరిష్కారం మాత్రం కనిపించట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మన చుట్టుపక్కల సమస్యలు అలుముకుని ఉంటాయి ఎప్పుడు కూడా. హెజ్కేల్ గారికి అట్లాగా వెళ్ళేసరికి చుట్టూరా కూడా ఎండిపోయిన ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి, స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఏం ప్రార్థన చేయవసరం లేదు, దానికి ఏం కష్టపడవసరం లేదు, దానికి ఏ విధమైనటువంటి మనోనేత్రం తెరవబడని అవసరం లేదు. జస్ట్ మామూలుగా చూస్తే అక్కడికి వెళ్ళి హెజ్కేల్ గారు నిలబడ్డా కూడా ఎండిన ఎముకలే కనిపిస్తాయి. నీవు నేను మనం ఎవరు వెళ్ళినా కూడా ఎండిపోయిన ఎముకలు స్పష్టంగా కనిపిస్తాయి. దానికి ఏమి లాజిక్, మ్యాజిక్, మైక్రోస్కోప్లు ఏమీ అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి సమస్యలు ప్రియులరా అందరికీ కనిపిస్తూ ఉంటుంటాయి, చిన్న పెద్ద భేదం లేదు. ఎవరైనా సరే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేసి ఆ పాపం అనేటువంటిది అందరూ చేసేస్తారు, అందరికీ కనిపిస్తూ ఉంటుంటుంది. కానీ దేవుడు అనుగ్రహించే మహిమ మాత్రం కొందరికే కనిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. మనం అందరం వెళ్ళేసేసి యేసు నామములో ఎముకలు జీవం పొందుకంటే పొందుకో. ఎందుకనంటే దేవుడు ఇచ్చినటువంటి అధికారం పొందుకుని దేవుని ద్వారా వెళ్ళాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు అందరికీ సమస్యలు కనిపిస్తూ ఉంటుంటాయి. మీరు ఈ రోజున మైక్ ఇచ్చి మాట్లాడమంటే, బ్రదర్ మా ఆవిడికి సమస్య, నా భర్తకు సమస్య, నా పిల్లలకు సమస్య, నా ఇంట్లో సమస్య, నా ఒంట్లో సమస్య, నా బ్రెయిన్లో సమస్య, నా హార్ట్లో సమస్య, నా లంగ్లో సమస్య, కిడ్నీలో సమస్య, బ్యాక్ పెయిన్లో సమస్య, బ్యాక్ బోన్లో సమస్య, నెక్లో సమస్య, చాలా సమస్యలే. టోస్ నుంచి హెడ్ వరకు మనం చెప్తూ ఉంటే గోరులో సమస్య, వేల్లో సమస్య, నాలుగులో సమస్య, చెవిలో సమస్య, ముక్కులో సమస్య. వావ్, ఇంకా సమస్యలకి ఎండ్లెస్ అనమాట, కనిపిస్తూనే ఉంటాయి. ఎట్టు చూడు ఆ ఎండినటువంటి ఎముకలు ఆ లోయ నిండా ఎలా నిండిపోయి ఉన్నాయో, మన చుట్టూ సమస్యలు అలాగే నిండిపోతూ ఉంటుంటాయి, మన చుట్టూ సమస్యలు అలాగ ఆవరించి ఉంటుంటాయి. మన చుట్టూ ఉన్న ప్రజల్లో, సమాజంలో ప్రతి వారి చుట్టూ కూడా సమస్యలు ఆవరించే ఉంటుంటాయి. అదే చెప్తున్నాడు ఈయన, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో చాలా బాధపడుతున్నాడు, ఆ బాధ నాకు కనిపిస్తూ ఉంది, ఆ సమస్య నాకు కనిపిస్తూ ఉంది, కానీ పరిష్కారమే నాకు కనిపించట్లేదు యేసయ్యా. ఆ పరిష్కారమే ఎట్లాగన్నది అర్థం కావట్లేదు, ఏ డాక్టర్ వల్ల అవ్వట్లేదే, ఎక్కడికి వెళ్ళినా అవ్వట్లేదే. సమస్య అయితే స్పష్టంగా కనిపిస్తుంది, ఆయన బాధ నాకు కనిపిస్తూ ఉంది, ఆయన వేదన నాకు కనిపిస్తూ ఉంది, ఆయన కదలకుండా పడినట్టు నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులరా, మీ చుట్టూ ఎంతమంది పక్షవాయువుతో పడి ఉన్నారు, ఎంతమంది బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది శ్రమల్లో ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క ఆ బెడ్ రిడన్ అయిపోయి ఉన్నారు, ఆ పాపము శాపం అనేటువంటి బంధకాలు అనేటువంటి బెడ్ మీద, ఆ పరుపు మీద పడుకుని ఎంతమంది కదలలేనటువంటి మెదలలేనటువంటి స్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేశారు ఎప్పుడన్నాను? చాలామంది కనిపిస్తూ ఉంటుంటారు మన చుట్టూను. రండయ్యా చర్చి కంటే నేను రాలేనండి, నేను చాలా బంధకాల్లో ఉన్నానండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, అవన్నీ తీరాలండి, నేను ఇప్పుడు రావాలంటే చర్చికి నా వల్ల కాదండి, నాకు చాలా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిలాగా చాలామంది పడిపోయి ఉన్నారు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఆ పక్షవాయు కలిగినటువంటి వాడు ఎవరంటండి? ప్రభువా నా దాసుడు, నా దగ్గర పనిచేసేటువంటి వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దాసత్వంలో, ఈ బానిసత్వంలో, ఈ పాపంలో ఏమైపోయారంటండి? పక్షవాతం వచ్చేసింది. సాతానుగాడు ఏం చేయడంటే ఇంకా వాళ్ళని కదలకుండా మెదలకుండా ఆ లోకంలో, ఆ బానిసత్వంలో వాళ్ళని బంధించేసాడనమాట. డిస్మాటిల్ అంటారు కదా, అట్లా చేసేసాడనమాట వాళ్ళని. హల్లెలూయా, చూసావు అయిపోయింది చరిత్ర, ఇంకా ఎందుకులే వీడి కోసం అని వదిలేస్తారా? మరి 100 మంది ఉన్నటువంటి వ్యక్తి ఈ ఒక్కడి కోసం ఏం చేస్తున్నాడంటండి? నిజంగా ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటుంటే చాలా ఈజీగా అనిపించింది నాకు, చాలా ఈజీగా అనిపించింది. కానీ ప్రభు మళ్ళీ చదువు అన్నాడు, మళ్ళీ చదువు అన్నాడు. ఏముంది ప్రభా? మళ్ళీ చదువు. ఏముంది ప్రభా? మళ్ళీ చదువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఒక గోడకు మేకు కొడుతున్నప్పుడు సుత్తు తీసి కొడతాం మనం, దిగదు. 2వ దెబ్బ, 3వ దెబ్బ, 4వ దెబ్బ, 5వ దెబ్బ, 6వ దెబ్బ, అలాగా దెబ్బలు కొడతా 100 దెబ్బలు వేసేసరికి సక్సెస్ఫుల్గా మేకు దిగుతుంది. కారణం ఏంటంటే మొదట వేసిన 99 దెబ్బలు వృధా అయిపోయినాయా? స్కూల్లో మనకి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే పైన ఒక పేర ఇచ్చి కింద ప్రశ్నలు ఇస్తారు. కింద ప్రశ్నలు 5 పేరాలు ఉంటాయి కానీ మనకు అర్థం. మన మాస్టర్ ఏం చెప్తాడు? అయ్యా 10 సార్లు చదివా నీకు అర్థమవుతుంది, 20 సార్లు చదువు నీకు అర్థమవుతుంది అంటాడు. నిజంగా 10 సార్లు చదివేసరికి అర్థమైపోతుంది మనకి, అరే దీని ఆన్సర్ ఇదే కదని చెప్పి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నాకు శతాధిపతిని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నాడు. ఈ శతాధిపతిని చూస్తే మనకి యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్లేసులో దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలో అక్కడికి వచ్చాడు. ఈ శతాధిపతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనిపించాడు నాకు. అదేంటి ప్రభు అనుకున్నాను నేను. నిజమే, అక్కడ 100 మంది సైనికులు ఉన్నారు, 100 మంది మరి అతని దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒకడికి పోతే పోయింది, ఏమనుకుంటాడు? 99 మంది ఉన్నారు కదా. దేవుడు అంటండి 99 మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే ఒక్క పాపి విషయమై బాధ ఎక్కువ ఉంటుంది అంట. 99 మంచి గొర్రెల కంటే తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసం అతను వెతుక్కుంటూ వస్తుంటాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ శతాధిపతికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి లక్షణం కనిపిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మనసు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ కూడా ఆమెను చెప్దాం, దేవుని స్తుతిద్దాం, మహింపరిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి ప్రభు ఈ వచనంలో ఉన్నటువంటి అంతరార్థం అని దేవుడిని అడిగితే దేవుడు చెప్తాడండి మనకి. మనం మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతుంటుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఉన్నాడే, ఇంటిలో పడి ఉన్నాడే, తప్పిపోయాడే, నడవలేకపోతున్నాడే, పడిపోతూ ఉన్నాడే అని ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఎలాగైతే వెతుక్కుంటూ వెళ్తాడు, యేసు ప్రభువారు చెప్పారు ఉదాహరణ కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మన ఆ శతాధిపతి ఎవరంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు అన్నమాట. తప్పిపోయినటువంటి నీ కోసం నా కోసం వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. నీవు నేను ఆ పాపపు స్థితిలో, పాప బంధకాల్లో, ఆ పాపపు ఆ బెడ్కి, ఆ పరుపుకి అతుక్కుని కదలలేక మెదలలేక పాపంలో కొట్టుమిట్లాడుతూ ఉంటుందంటే చూసి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అనుకుని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టేసేయలేదు, అనుకుని అక్కడ ఉండిపోలేదు. నిజంగా శతాధిపతి అయ్యి ఉండి నేను చేస్తాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. మీరు కిందకంటే చదివినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సరే అలాగుందా, నేను వస్తానులే, నేను స్వస్థపరుస్తానులే అని చెప్పి దేవుడు ఉంటుంటే ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదే, జస్ట్ ప్రభా నీ నోటిలో నుండి ఒక మాట సెలవిస్తే చాలయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకసువార్త 15:7 ఉంటుంది. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయం కలిగే సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట. ఇక్కడ 100 మంది ఉన్నారు పనిచేసేటువంటి వాళ్ళు, 100 మందికి ఈయన శతాధిపతి, 100 మంది పైన అధికారిగా ఉన్నటువంటి ఈయన ఏం చేస్తున్నాడంటండి? 99 మంది బాగున్నారని అనుకోవట్లేదు, ఆ ఒక్కడు బాగోలేదని చెప్పి, ఆ ఒక్క దాసుడు బాగోలేదని చెప్పి, ఆ ఒక్క పనివాడు బాగోలేదని చెప్పేసేసి అతని కోసం, దాసుడి కోసం, పనివాడి కోసం ఏం చేస్తూ ఉన్నాడంట? ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటండి? దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయనకున్నటువంటి అధికారం ఎంత? సేనాధిపతి అంటే
చాలా అద్భుతమైనటువంటి పోస్టు. మీరు ఈ యోహాను సువార్త, అది మత్తయి సువార్తలోనే కొంచెం కిందకి చదువుకుండా వెళ్ళినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయంలో చూసినట్లయితే హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 8వ అధ్యాయం అప్పుడు ప్రభు దాసుడు స్వస్థపరచ 8వ వచనం, నీ మాట 7వ వచనం చూడండి. యేసు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారంటే నేను వచ్చేవాడిని స్వస్థపరిచేదను అని అన్నాడు. శతాధిపతి గారు భయపడకండి, నేను వస్తాను, నేను బాగు చేస్తాను, నేను స్వస్థపరుస్తానని చెప్పాడంట దేవుడు. అప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు 8వ మాట, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అనమాట ఇది. 8వ మాట 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రభువా నువ్వు రావాల్సిన లేదు యేసయ్య, కానీ నీ నోటిలోంచి ఒక మాట ఇస్తే సరిపోతుంది యేసయ్య అని చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. చూడండి ఇక్కడ 9వ వచనంలో, నేను కూడా అధికారంలో ఉన్నాను, నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను కూడా ఒక అధికారానికి లోబడినటువంటి వాడినే, నేను కూడా ఒక శతాధిపతినే, నా కింద చాలామంది పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళను ఇలా రారంటే వస్తాడు, అలా పొమ్మంటే పోతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. ఈ అధికారం గురించి నాకు బాగా తెలుసు, కాబట్టి నీవు అధికారివి, నీవు మాట మాత్రం సెలవు సరిపోతుంది, నీవు రావసరం లేదయ్యా, నీవు నా ఇంట్లోకి రావద్దు, నేను యోగ్యుడిని కాను, కానీ ఒక మాట మాత్రం సెలవిమ్ము, అంతే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ప్రియులారా, ఇక్కడ చాలా 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను. మొట్టమొదటిది ఏంటంటే, అక్కడ సమస్య శరీరానికి సంబంధించినటువంటిది, కానీ మాట వినిపిస్తుంది తప్ప కనిపించదు. సమస్య ఏంటంటే కనిపిస్తుంది, హల్లెలూయా, కానీ ఇక్కడ మాట కంటికి కనిపించదు అనమాట. అటువంటిది ఈయనేం చెప్తున్నాడు, మీ లోపల నోటిలో నుంచి వచ్చేసినటువంటి ఒక మాట చాలండి, ఎక్కడో మా ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి స్వస్థత వచ్చేస్తుంది, ఆ శరీరం బాగుపడిపోతాడు, ఆ చేతులు పనిచేసేస్తాయి, కాళ్ళు పనిచేసేస్తాయి, నడిచేస్తాడు అని నమ్ముతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే, నీవు నమ్మిన ఎడల ఆయన మహిమను చూతువు. మనం దేవుని నమ్మినప్పుడు మాత్రమే మహిమను చూస్తాం, మహిమను చూసినప్పుడు మాత్రం దేవుని నమ్మమండి. నా దాసుడు బాగుపడితే నువ్వు గొప్పడని ఒప్పుకుంటానని అనట్లేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి నేను అధికారం కింద ఉన్నాను, ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఈ పని చేయమంటే ఈ పని చేస్తాడు. కాబట్టి నీవు కూడా నా దాసుడి గురించి ఒక మాట అనవయ్యా, ఒక మాట సెలవి సరిపోతుంది. 1 వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. కాబట్టి నీ నోటి నుంచి వచ్చేటువంటి మాట నా దాసుడిని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనకి నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ శరీరం అంటే కనిపించేటువంటి సమస్యకు కనిపించినటువంటి పరిష్కారం దేవుని నోటి లోపల, అంటే బహిర్గతంగా కనిపిస్తున్నటువంటి సమస్యకు, ఆ బయట ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉన్నదంటండి, లోపల యేసుక్రీస్తు ప్రభువారి నోటిలో ఉన్నదన్నటువంటి సమస్య. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తే కనిపించవచ్చు, కానీ పక్షపాతంతో బాధపడుతున్నటువంటి ఆ పక్షవాయుతో గలవానితో మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి సమాజమే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలే చాలామంది ఈ పక్షవాయుతో బాధపడుతూ బెడ్ రిడన్లో ఉన్నారన్నమాట, శ్రమల్లో ఉన్నారన్నమాట, ఇబ్బందుల్లో ఉన్నారు. దేవుని తెలుసుకోకుండా పాపంలో పడిపోయి, పాపంలో మగ్గిపోతూ, పాపంలో జీవిస్తూ, పాపానికే బానిసలైపోయినటువంటి వారికి చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, మనము కూడా వాళ్ళని దేవుని వైపు నడిపించడానికి చేయాలి. నెక్స్ట్ మీకు ఇంకొక విషయం, ఈ యొక్క శతాధిపతులు యేసుక్రీస్తు ప్రభువారిని చూపించాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరి చూడండి, ఇక్కడ అంతమంది ఉన్నా కూడా ఒక దాసుడి కోసం ఆయన ఏం చేస్తున్నాడు, మరి ఆయన రమ్మంటారు, పొమ్మంటే పోతారు, ఒరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మన దాసుడి కోసం ప్రార్థన చేయమని చెప్పండి అని ఒకరిని పంపేయచ్చు కదా ఆయన. ప్రియులారా, గమనించారా, యేసుక్రీస్తు ప్రభువారికి కోసం అదే యేసుక్రీస్తు ప్రభువారిని లేకపోతే మన ఇంటికి రమ్మని చెప్పు, లేకపోతే ప్రార్థన చేయమని చెప్పని కబురు పంపొచ్చు కదా ఆయన. కానీ ఆయనే ఎందుకు వస్తూ ఉన్నాడు,
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మనస్సు శతాధిపతికి ఉన్నదనమాట. ఏంటా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మనస్సు అంట? ఫిలిప్పీ పత్రికలో మనం ధ్యానం చేసుకున్నాం. పరలోక రాజ్యము విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని తెలిసి కూడా తనను తాను రిక్తునిగా చేసుకుని ఆ పరలోక రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని తండ్రి కుడిపార్శ్వను విడిచిపెట్టి మనుషుని రూపంలో మన భూలోక రాజ్యానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ఈ శతాధిపతి కూడా తనకున్నటువంటి అధికారాన్ని అంతా పక్కన పెట్టి ఆ శతాధిపతి అనేటువంటి బిరుదును, ఆ యొక్క ఉద్యోగాన్ని, తనకున్నటువంటి దానంతటిని ఒక్క దాసుడి కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక దాసుడి కోసం, ఆ పారాలిసిస్ అది బాగుపడుతుందో లేదో, బాగుపడినటువంటి కుదరనటువంటి రోగం, అతను ఎంతో బాధపడుతుంటే చూడలేక, ఆ బాధను తట్టుకోలేక, ఆ బాధకు ఇతను చాలా హృదయం ద్రవించినటువంటి వాడయి ఏం చేశాడంటే తన సింహాసనం దిగిపోయాడు, తన అధికారాన్ని పక్కన పెట్టాడు. తన కింద ఉన్నటువంటి ఎవరిని కూడా రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, అటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టి తానే డైరెక్ట్గా వస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఫిలిప్పీ 2:6 ఉన్నదన్నమాట. ఆయన దేవుని స్వరూపమున కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకొనలేదు. హల్లెలూయా. ఇక్కడ సేనాధిపతి గారు కూడా అటువంటి స్వభావం కలిగినటువంటి వాడే. యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞాపించే ఏదైనా అవుతుంది, తను ఏదైనా చేయగలుగుతాడు. కానీ స్వయంగా వచ్చాడనమాట. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడైతే సమస్యకు పరిష్కారం ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ దాసుడిగా సిలువ మీదకి వచ్చేసాడండి. ఆయన సిలువను తానే డైరెక్ట్గా అనుభవించాడు. అక్కడే రక్తాన్ని సిందించాడు ఆయన. మన సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది కాబట్టి మన దోషాలన్నీ తుడిసివేయాలంటే, మన సమస్యలన్నీ పోవాలంటే ఆయన తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తానే తక్కువనిగా చేసుకున్నాడు, తానే ఒక పాపిగా, మన పాపాలను ఆయన మీద పడిపోవటం వల్ల ఆయన పాపిగా మారిపోయినట్టు ఆయనే మన పాపానంతా మోసేసుకున్నాడు అనమాట. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సేనాధిపతి అంటే మన సేనాధిపతిగా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి మనస్సు ఆయన కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేశాడంటే ఆయన తనకున్న అధికారాన్ని అంతా పక్కన పెట్టాడు. ఈరోజు మనం చాలామందిని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఎస్తేర్ రాణి గారు, ఆమె కూడా ఏం చేస్తుంది? సేమ్ యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు కలిగి ఉంది. కాబట్టి ఎస్తేర్ గ్రంథంలో యేసు ప్రభువారి మాటే ఉండదు, కానీ మనం యేసు ప్రభువారిని చూసాం అక్కడ. హల్లెలూయా. ఇక్కడ మనకు చూసినట్లయితే శతాధిపతిలాగా ఉన్నటువంటి ఆ వ్యక్తి రూపంలో యేసుక్రీస్తు కలిగిన మనసును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఈ శతాధిపతి చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం తెలుసు ఆయనకి. ఆ అధికారాన్ని విడిచిపెట్టేశాడు, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరి కోసం? తన కుమారుల కోసమా? తన పిల్లల కోసమా? లేకపోతే తన ఇంట్లో వాళ్ళ కోసమా? తన బంధువుల కోసమా? తన స్నేహితుల కోసమా? కాదు, దాసుడు. హల్లెలూయా. ఎవరా దాసుడు అంటే నువ్వు నేను కూడాను. హల్లెలూయా. మనం ఆ బంధకాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పాపపు ఆ లోయలో, ఆ ఊబిలో మనం ఊపిరాడక సతమతమవుతూ కదలలేక ఈ పక్షవాయువు అనేటువంటి భయంకరమైనటువంటి ఈ పాపరోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన చూడలేక, ఆయన తట్టుకోలేక, ఆ సింహాసనం మీద ఉండలేక మనం బాధపడుతుంటే ఆ సింహాసనం విడిచిపెట్టి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఆ పాప ఊబిలోంచి పైకి లేపాలని చెప్పి, ఆ పాప ఊబిలోంచి మనల్ని విడిపించాలని చెప్పి దేవుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. సిలువ మరణం పొందాడు ఆయన, తన జీవితాన్ని త్యాగం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులరా, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు దాగుంటాయి తెలుసండి బైబిల్ గ్రంథంలో. మన జీవితం ఒక వచనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటండి. మనం ఎన్నిసార్లు బైబిల్ చదవాము, ఎంత చదవాము ఇది కాదు, కానీ ఒక్క వచనాన్ని నిజంగా అర్థం చేసుకుంటే అందులో ఉన్న ఆత్మీయార్థం మనకు తెలిసినప్పుడు మన ఆత్మ ఉప్పొంగిపోతూ ఉంటుంటుంది. ఆత్మలో దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి సమాచారం మన జీవితంలో ఎంటర్ అవుతూ ఉన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయా? చాలామంది చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు. వినండి, కానీ మీరు పరిష్కారంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మన మాటలు, మన విధానం అంతా కూడా. అంతేగాని దేవునికి దూరం అయిపోయే విధంగా ఉండకూడదు. ఈయన ఏం చేస్తున్నాడు? తనకున్న అధికారాన్ని అంతా కూడా దూరం చేసుకుంటూ ఉన్నాడు, కానీ దేవునికి దగ్గర అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది నాకు బ్రదర్ ఫోన్ చేశాడు, బ్రదర్ మాకు ఇట్లా ఇబ్బంది అయ్యిందండి, నేను చర్చికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను అన్నాడు. అయ్యా,
మీకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ చర్చికి మాత్రం మానదు. ముందు చర్చికి వెళ్ళండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు, ఆ గొడవ నాకు అనవసరం, కానీ మీరు మాత్రం మానొద్దు. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని నిలబెడతాడు. మీకు అవమానమే జరగవచ్చు, ఇబ్బంది కలగవచ్చు, మానొద్దని చెప్పాను. ఆల్రెడీ సాక్ష్యం కూడా విన్నారు మీరు, బ్రదర్ చెప్పారు ఒకసారి. అట్లాగా అంత చాలా క్లిష్ట పరిస్థితుల్లో, మనసు నలిగిన పరిస్థితుల్లో వెళ్తానే వచ్చాడు సహోదరుడు. అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడగలిగారు. ప్రియులరా, ఇక్కడ ఎటువంటి మరి ఆ నలుగుడు చూసినప్పుడు ఆయన ఆ వ్యక్తి బాధపడతాం చూసినప్పుడు ఈయన దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డాక్టర్ల వైపు వెళ్తలేదు, లోకం వైపు వెళ్తలేదు, తెలిసిన వాళ్ళ వైపు వెళ్తలేదు, ఏమీ చేయట్లేదు. ప్రభా, ఇది నాకు సమాచారం, ఇది నా సమస్య, ఇదిగో ఆయన అలా బాధపడుతున్నాడు, నాకు అది ఇష్టం లేదు, ఏంటి ప్రభా పరిష్కారం? తండ్రి నువ్వు మాట సెలవిసావాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా, మరి అత్త కోడల మధ్య, లేకపోతే తోడుకోడల మధ్య, లేకపోతే సంఘంలో, సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఎక్కడ ఏది వచ్చినా కానీ, నాకు 7th క్లాస్లో మా సార్ ఒక మాట చెప్పాడు, అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో సమస్య వచ్చిందని కానీ ఏం చేస్తాం? భోజనం చేయడం మానేస్తాం కదండి. అసలు అక్కడ భోజనం చేయడం మానేయడం వల్ల ఏమవుతుంది? మనకి కడుపు మాడిపోతుంది, మిగతా వాళ్ళందరూ హాయిగా తింటారు, పడుకుంటారు. మా సార్ ఏం చెప్పాడంటే నాకు, ఒరే మీకు ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండిరా, ఇంట్లో మిమ్మల్ని ఎవరైనా తిట్టిన లేకపోతే ఏదైనా కోపం వస్తుంది మీకు ఖచ్చితంగా, మంచి వయసులో ఉన్నారు కాబట్టి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంట? భోజనం చేయడం మానేయటం కాదు, అసలు భోజనం ఎవరికి లేకుండా మొత్తం భోజనం తినేసేయాలి అని చెప్పాడు ఆయన. అప్పుడు వాళ్ళ కడుపు మాడుతుంది. ఓ అమ్మో ఇండమనకూడదు అనుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం సమస్యను భరించకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం పరిష్కారంగా మారిపోవాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సమస్యగా మనం తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి అందరికి ఉన్నటువంటి అన్నం వీడు ఒక్కడే తినేసాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ పోస్తుంటారు. బాగుంది కదా. నాకు 7th క్లాస్లో మా సార్ చెప్పాడు, ఇది చాలా బాగా నచ్చిందనమాట, ఇప్పటికీ కూడా గుర్తుండిపోయిందనమాట ఆ విషయం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా మనకి సమస్య ఏదైనా వచ్చిందనుకోండి, ఓహో అట్లాగని చెప్పి ఆ సమస్యకి ఎఫెక్ట్ అయిపోయి మనం అన్నం గిన్నెకి దూరం అయిపోకూడదు, ఆహారానికి దూరం అయిపోకూడదు. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఇదనమాట, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటుంటారు. ఏదన్నా విషయం వచ్చేటప్పటికి అట్లాగనేసరికి దేవునికి దూరం అయిపోతారు. అది కరెక్ట్ కాదు. దేవునికి ఇంకా దగ్గర అయిపోవాలి, మనం దేవునికి ఇంకా అతుక్కుపోవాలన్నమాట. దేవునికి మనకు అంతవరకు ఒక కిలోమీటర్ దూరం ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం ఈ సమస్య వచ్చినప్పుడు దేవునికి హత్తుకోవాలన్నమాట, ఇంకా హక్ చేసుకున్నట్టు దగ్గర అయిపోవాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. సమస్యలు మనల్ని సమీపస్తులుగా చేయాలి తప్ప దూరంగా చేయకూడదండి. ఎప్పుడునూ సమస్య మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయాలి, అంతేగాని దేవుడు ఏమైపోయాడు సమస్యలు వచ్చాయనక ఇబ్బందులు వచ్చాయనుకోకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. కాబట్టి ఈ సూత్రం ఫాలో అవ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ శతాధిపతి గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు చాలా అమూల్యమైనటువంటి విషయాలను దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు అనమాట. హల్లెలూయా. విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా ఆయన ఏం చేశాడు? ఆఫ్టర్ ఆల్ దాసుల కోసమే తన జీవితంలో చేయనటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వెళ్ళనటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన దగ్గరకు వస్తున్నటువంటి సమాచారం ఈ లోకంలో అక్కడిక్కడ వ్యాధి వచ్చింది, ఇక్కడ బలహీనత వచ్చింది, లేకపోతే వాళ్ళు ఇలాగ అన్నారు, వెళ్ళేలాగా అన్నారు, ఏవో వస్తూ ఉంటుంటే మనకి న్యూస్. ఆ న్యూస్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దేవునికి సమీపస్థం చేస్తూ ఉందా, లేకపోతే దేవునికి ఇంకా దూరం చేస్తూ ఉందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. నేను గతంలో ఎంత ప్రార్థన చేసేవాడిని, గతంలో ఎంత ప్రార్థన చేసేదాన్ని, కానీ ఆవిడ అలా చెప్పింది కాబట్టి నేను ప్రార్థన మానేసేసాను. వావ్, గ్రేట్ పని అనుకుంటున్నారా? లేదు. నా గురించి వాళ్ళు ఎలా చెప్పారు, అలా అన్నారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, ఇంకా అటాచ్ అయిపోతాను దేవునికి. ఎవరికి లేకుండా నేనే తినేస్తాను. హల్లెలూయా. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కడుపు మంట ఏంటి అన్నట్టు ఉండాలి, కానీ ఎప్పుడు కూడా దూరం అయిపోవడానికి ప్రయత్నం చేయదు ప్రియులరా. ఈ లోకంలో మనకి ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మానసిక ఒత్తిళ్ళు వస్తాయి, చాలా వస్తాయి. కానీ వాటన్నిటిని బట్టి నీవు దేవునికి ఇంకా హత్తుకోగలుగుతున్నావా? సమస్యలు నేను సమీపస్తునిగా చేస్తూ ఉన్నాయా దేవునికి? హల్లెలూయా. నేను అనుకుంటా ఉంటాను, ఆ పారాలిసిస్ రావటం అనేటువంటి మంచిదే. మనకి యాడ్ ఇస్తారు కదా టీవీలో, మరక మంచిదే అని చెప్పేసి.
ఎందుకంటే ఆ మార్గం వచ్చింది కాబట్టి ఈ సర్ప యొక్క విలువేంటో తెలుస్తుంది అనమాట. కాబట్టి ఆ దాసుడికి వచ్చినటువంటి సమస్యను బట్టి ఏం చేస్తున్నాడు అంటే ఈయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనకు ఒకసారి సమస్యలు వస్తూ ఉంటుంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తాం, ఇంకా బలంగా ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ యొక్క వచనంలో ఇంత అద్భుతమైనటువంటి మాట దాగి ఉన్నది చూసారా? మనం మామూలుగా చదువుకుని వెళ్ళిపోతే సేనాధిపతి ఏదే దేవుడు మాట సెలవిచ్చాడు, స్వస్థపడిపోయింది, అయిపోయింది, ఏమీ లేదు. మరి దానికోసం ఎందుకు ఇంత దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాని అంత స్టోరీగాను ఆ పారాలిసిస్ వ్యక్తి గురించి రాయటము, ఆయన 100 మందికి అధికారాన్ని చెప్పడం, ఆయన అధికారం ఎందుకు, మనకి ఎన్ని ఎందుకు రాసిపెట్టాడు దేవుడు? ఆలోచన చేశారు ఎప్పుడన్నాను? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలో వచ్చినకు నేను పాత్రుడిని కాను, నిజమే, మాట మాత్రం సెలవిము. 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. కాబట్టి దేవుని నోటి నుంచి వచ్చే ఒక మాట మన హృదయ స్థితిని, మన పరిస్థితిని, మన జీవితాన్ని, సమస్తాన్ని సెటిల్ చేస్తుంది, మారుస్తుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇక్కడ సమస్య కనిపిస్తూ ఉంది, పరిష్కారం మాత్రం కనిపించట్లేదు. హల్లెలూయా. ఇంకో విషయం మీకు చెప్పాలని నేను ఆశపడుచు ఉన్నాను. చాలామంది ఏమంటుంటారంటే ఈ ఆన్లైన్ ఏంటండి మరీనే, ఈ ఆన్లైన్ పరిచర్యలు ఏంటండి, అసలు ఇది ఇట్లా కానీ బుద్ధి ఉన్నదా, మనిషి కనపడకుండా ప్రార్థనలు ఏంటండి, ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఏంటండి, లేకపోతే ఈ మొబైల్ ఏంటండి అని చెప్పి చాలామంది అంటుంటుంటారు. అప్పుడు దేవుడు ఈ వాక్యం చూపించాడు. ఏంటంట? మన ప్రశ్నలకు సమాధానం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో పెద్ద టీవీ పెట్టుకున్నాం, నేను ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాను, మీరంతా చూస్తూ ఉన్నారు, చాలా బలపడుతూ ఉన్నారు, ఆదరించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇచ్చిన టెక్నాలజీని బట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో ఎల్ఈడి స్క్రీన్ లేదు, వాట్సాప్ వీడియో కాలింగ్ లేదు, ఏ విధమైనటువంటి ఇంటర్నెట్ లేదు అప్పుడు. కానీ దేవుడు ఏం చేశారంటే అప్పుడు డిజిటల్ సిస్టమ్ వాడలేదు దేవుడు, డిజిటల్ సిస్టమ్ వాడాడు అనమాట. హల్లెలూయా. ఆ శతాధిపతి నువ్వు ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి, ఫోన్ మీ దాసుడు చెవి కాడెట్టు అన్నాడా? లేదు. వీడియో కాల్ చెయ్యి, మీ దాసుని నేను చూసి ప్రార్థన చేస్తాను అన్నాడా దేవుడు? లేదు. డిజిటల్ లేదు అప్పుడు. పోనీ ఏమన్నాడు దేవుడు? ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టు, నేను ఎక్కడి నుంచి నేను లైవ్ ఇస్తాను, అక్కడ నుంచి చూస్తూ ఉండండి, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ఏకీభవించమని చెప్పి మీ దాసుని అని అన్నాడా? లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ నేను కనపడకపోవచ్చు, కానీ దేవుని మాట వినపడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి సందర్భాలు లేవు అక్కడ. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? డిజిటల్ వాడాడు దేవుడు. ఏంటంట? వైర్ లేదు, ఎల్ఈడి స్క్రీన్ లేదు, ఫోన్ లేదు, వీడియో లేదు, జస్ట్ మాట. దానికి ప్రూఫ్ కూడా లేదు. ఆ మాట గాలిలోంచి వెళ్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ మాట వితిన్ సెకండ్స్లో వెళ్ళింది. ఎప్పుడైతే ఇక్కడ మాట పలికాడో అక్కడ అద్భుతం జరిగిపోయింది. మరి దీనికి ఏమైనా వీడియోలు ఉన్నాయా ప్రియులారా? దీనికి ఏమైనా టెక్నాలజీ ఉన్నదా? ఈ టెక్నాలజీని మనం తప్పు పడుతున్నామా? దేవుడు చేశాడు, అయిపోతుంది అనుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్పాడు ఆ రోజున, శిష్యులతో చెప్పాడు, ఈ కొండ నీళ్ళు అక్కడ ఆశ్చర్యపడిపోతున్నారే, నాకంటే గొప్ప అద్భుత కార్యాలు మీరు చేస్తారని చెప్పాడు దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని కంటే గొప్ప అద్భుత కార్యాలు మనం చేయాలని చెప్పేసి దేవుడు ఏ విధమైన వైర్ లేకుండానే వైర్లెస్లోనే అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఈ రోజున మనకు చక్కటి వైర్లు ఇచ్చాడు, చక్కటి ఎల్ఈడి స్క్రీన్లు ఇచ్చాడు, చక్కటి టెక్నాలజీ ఇచ్చాడు, చక్కటి ఆన్లైన్ ఇచ్చాడు. మరి ఇందులో ఎందుకు జరగదు? మనం ఎందుకని ఇలాగ ఆలోచించట్లేదు? కాబట్టి డిజిటల్ విధానం తప్పు, లేకపోతే ఇస్తలా ఇది తప్పు అది తప్పు అని మనం అనుకుంటా ఉన్నామే. ఇది అంతా దేవుడిచ్చిన టెక్నాలజీ కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు వాడాడా లేదా డిజిటల్ విధానం? వాడాడు. డిజిటల్ వాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం. డిజిటల్ అంటే కనీసం మనం కరెంట్లు, వైర్లు ఇవన్నీ పెడుతున్నాం, కానీ అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఈ యొక్క డిజిటల్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. దీనికి మించినటువంటి సిస్టమ్ దేవుడు వాడాడు అప్పుడు. హల్లెలూయా. ఎల్లో అన్నాడంతే, ఒక మాట సెలవిచ్చాడు, అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ స్వస్థత జరిగిపోయింది. కాబట్టి ఈ రోజున ఎక్కడండి చెయ్యి కూడా లేదు, ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? అసలు స్వస్థతలు ఉన్నాయా? నువ్వు లేవు అంటే లేవు, నువ్వు నమ్మకపోతే నీ నమ్మిక చెప్పి నీకు జరుగునుగాక అంటున్నాడు దేవుడు. నేను స్వస్థతలు నమ్మనండి, వెరీ గుడ్, నీకు స్వస్థత రాదు. నేను స్వస్థత నమ్ముతానండి, వెరీ గుడ్, నువ్వు స్వస్థత పొందుకుంటావు. నీ నమ్మిక చెప్పినే నీకు జరుగుతుంది తప్ప, ప్రియులారా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తానని చెప్పాడు దేవుడు. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు, నమ్మకపోతే స్వస్థతలు నేను నమ్మను,
పరిశుద్ధాత్మ నేను నమ్మను, లేకపోతే ఏదైతే మనం ఏదైతే నమ్మమో దాన్ని పొందుకోలేము ఎప్పటికీ కూడా. కాబట్టి ముందు మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. దేవుడు చెప్పినట్టు మాట, నీ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకనొక టైంలో ఈ డిజిటల్ విధానం తప్పు అది ఇది అన్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఈ వచనం చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు ఎవరన్నా డిజిటల్ విధానం తప్పండి, ఈ ఆన్లైన్ విధానం తప్పండి అని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే దేవుడు చేసిన తప్పు అవుతుంది అప్పుడు. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చేశాడని ఒక మాట మాత్రం సెలవిచ్చాడు అంతే, మనిషిని కూడా చూడలేదు. హల్లెలూయా. కనీసం ఇప్పుడు మనకు ఒక ఎవిడెన్స్ అని ఉంది, చేతిలో ఫోన్ ఉంది, నేను మాట్లాడుతున్న మాట మీకు రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాట ఆ రోగికి వినబడలేదు, కనబడలేదు. కానీ స్వస్థత మాత్రం రోగిని స్వస్థపరిచింది, స్వస్థత మాత్రం రోగికి రీచ్ అయింది, అద్భుతం మాత్రం రోగికి రీచ్ అయింది. కాళ్ళు సడలించబడ్డాయి, లేచాడు, కూర్చున్నాడు, మామూలు మనిషి అయ్యాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆలోచన చేశారు ఎప్పుడన్నాను? చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. కాబట్టి మనకి ఈ లోకంలో వచ్చే సమస్యలకు పరిష్కారం, ఈ లోకంలో వచ్చే ప్రశ్నలకు జవాబులు ఎక్కడ ఉంటాయంటే బైబిల్లో ఉంటాయి. నేను ఇట్లా పెట్టి చెప్తారని అనుకుంటే అదేమైపోతుందంటే వైరల్ అయిపోయి వీడియో చాలామంది చాలా విధాలుగా అనుకుంటారని చెప్పి ఈ విధానమైనటువంటి దాన్ని నేను ముందుకు తీసుకురాలేదు అప్పట్లోను. కాబట్టి దేవుడు ప్రతీది కూడా మనకు ఒక చెట్టు ఇచ్చాడు. ఆ చెట్టులో నుంచి కుర్చీ మనకి ఎలాగొస్తుంది? నువ్వు మలుచుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని చేసుకునే విధానం కుర్చీ చేసుకుంటావో, మంచం చేసుకుంటావో, టేబుల్ చేసుకుంటావో, అది నీ ఇష్టం. హల్లెలూయా. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు మనకి. హల్లెలూయా. విశ్వంలో దేవుడు చెట్లను సృష్టించాడు కానీ కుర్చీలు మాత్రం సృష్టించవలేదు. జ్ఞానం ఇచ్చాడు దేవుడు. జ్ఞానయుతంగా నీకు ఏది అవసరమో, నీకు ఎలా కావాలో అలా చేసుకోమని చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం ఈరోజు మీరు రిపీటెడ్గా వింటూ ఉండాలి. 2-3 సార్లు వింటే చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. అనేకమైన ప్రశ్నలకు మీకు సమాధానాలు వచ్చేస్తాయి ఇక్కడ. ప్రియులారా, ప్రశ్నకి సమాధానం సూటిగా కాదు, దేవుని వాక్యం ద్వారా నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఏంటంటే అనేది డిజిటల్ విధానాన్ని మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. మీకు కనిపిస్తుందో లేదో మరి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో ఉండి జస్ట్ మాట సెలవిచ్చాడు అంతేనా. ఆ ఇంటికి వస్తానంటే వద్దులే బాబు, రావద్దు దేవుడా, నువ్వు మాట సెలవిచ్చేయి చాలు అన్నాడు అనమాట. కాబట్టి ఈ మాట సెలవిచ్చాడు. ఆయన రికార్డ్ చేసుకుని మీరు ప్రేయర్ చేయండి, ఆ ప్రేయర్ రికార్డ్ చేసుకుని వెళ్ళి నేను ఆ రోగి వినిపిస్తానన్నాడా? అది లేదు. మిమ్మల్ని వీడియో తీసుకుంటాను మీరు చేసిన ప్రేయర్ అక్కడ పట్టుకెళ్ళి ప్లే చేస్తానన్నాడా? అది లేదు. అసలు ఏ విధమైనటువంటి ప్రూఫ్ లేకుండానే ఇక్కడ మాట అన్నాడు దేవుడు, అక్కడ స్వస్థత వచ్చేసింది. ఆయన దేవుడులేండి, చేస్తాడు. మరి మనం దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎవరమంటండి? దేవుని బిడ్డలం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంట? వీటిని చూసి ఆశ్చర్యపోకండి, వీటికంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ అజ్ఞానపు చెట్టు ఎండిపోయిందని చెప్పి మీరు మీరు ఆశ్చర్యపోతున్నారే? లేదు, దీనికన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఈ కొండ నీళ్ళు అక్కడ పడమంటే పడుతుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, అద్భుత కార్యాలు. యేసు ప్రభువు తన శిష్యులతో అన్నమాట, వీటికంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఉద్దేశం దేవుని కంటే అద్భుతమైన కార్యాలు మనం చేయాలన్నది, దేవుని కంటే మహోన్నత కార్యాలు మనం చేయాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి యేసుప్రభు టైంలో అద్భుతాలు ఉన్నాయండి, యేసుప్రభు టైంలో స్వస్థతలు ఉన్నాయండి. ఇప్పుడు లేవు. ఎవరు చెప్పారండి? నిన్న నేడు నేరుతో మారినటువంటి దేవుడు ఆయన మాట చెప్పాడంటే అది అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉంటుంది. కాబట్టి నా టైంలో అద్భుతాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు అనంటకు లేదు ఎప్పుడు కూడా. కాబట్టి మన నమ్మిక చెప్పున మనకు జరుగుతుంది. ఈ రోజున కూడా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. జీసస్ ఆల్మైటీ గాడ్లో చాలా అద్భుతాలు మీరు చూసుంటుంటారు. కిడ్నీలో స్టోన్స్తో మాట్లాడినప్పుడు దేవుడు బయటికి రప్పించాడు. చిన్న బిడ్డగా కంట్రోల్లోంచి భయంకరమైనటువంటి వాటర్ చీమలా కారుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తగ్గించాడు. ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి. దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. మీ నమ్మిక చెప్పినే మీకు జరుగునుగాక. ఏమి నమ్ముతూ ఉన్నారు ఈ రోజున? హల్లెలూయా. నమ్మిన యెడల దేవుని మహిమని చూస్తాం. దేవుని మహిమ మీరు చూడలేకపోతున్నారంటే మీరు నమ్మట్లేదని అర్థం అనమాట. హల్లెలూయా. ఏది నమ్మలేదో అది పొందుకోలేం మనం. నమ్మకుండా దేన్ని పొందుకోలేం. నమ్మకాన్ని బట్టే ఒక రిలేషన్షిప్ అయినా, ఒక సంస్థ అయినా, ఒక వ్యవస్థ అయినా ఏదైనా ముందుకు వెళ్తుంది. నమ్మకం దెబ్బతిన చోట మొత్తం ఆగిపోతుంది అన్నమాట ఏదైనా సరే. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈ యొక్క వచనములో ఎంత అద్భుతమైనటువంటి అర్థాన్ని దేవుడు దాచిపెట్టాడు చూసారా. ఎంత డిజిటల్ విధానం ఉంది, ఎంత యేసుక్రీస్తు ప్రభువు యొక్క మనస్సు ఉన్నది, ఎంత లోకం విధానములో లోకం పాడైపోయినప్పుడు, లోకము ఆ పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు, లోకంలో మరి ఆ వ్యవస్థ అంతా దెబ్బతినిపోయినప్పుడు, లోకం కదలలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఆ సేనాధిపతి మరి ప్రవర్తించాడు,
ఆ ప్రవర్తన నీకు నాకు ఉండాలని దేవుడిది 1 కొరింథీ 10:11 బుద్ధి కలగడానికి, వాళ్ళకందరికీ దృష్టాంతాలుగా జరిగినవన్నీ మనకు బుద్ధి కలగడానికి. నీవే ఆ శతాధిపతివి. మరి నీ చుట్టుపక్కన పడిపోయినటువంటి నీ కుటుంబ సభ్యులు, నీ గ్రామస్తులు, నీ ప్రపంచంలో ప్రతి మనిషి ఇలా బెడ్ రీడన్ అయిపోయారు. బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తూ ఉన్నావు? దేవుని యొద్దకు ఎలా వస్తూ ఉన్నావు? ఎటువంటి సిచ్యువేషన్లో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు? నీకున్న స్థానం నుంచి నువ్వు కదలగలిగావా? ప్రియులారా, మీ ఉద్యోగం మానేసేసి నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పట్లేదండో. దేవుని సన్నిధి సింహాసనం అంటే ఏంటంటే మనకున్నటువంటి ఆ పరిస్థితులను పక్కన పెట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే లోకంలో కాదు, తలుపేసుకుని మోకరించి ప్రార్థన చేయాలన్నమాట. కాబట్టి నీ నోటి లోపల నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ఈ బెడ్ రిడన్గా ఉన్నటువంటి వారందరికీ, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరికీ విడుదలనిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, భద్రతనిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఆయన పిల్లలం. హల్లెలూయా. ఎవరమంటే ఆయన పిల్లలం మనం. కాబట్టి దేవుడు అటువంటి అధికారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు, మనం మంచికే వాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేనైతే ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను తెలుసుకున్నానండి. దేవుడు నాకు తెలియజేసేటి ఇవన్నీ కూడాను. ఎందుకంటే మనం కూర్చుని 100 గంటలు ఆలోచించినా కూడా ఒక ఆలోచన మనకు రాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఈ మైండ్ సెట్ని ఇట్లాగా లాక్ పెట్టి తిప్పుతాడో, ఈ మైండ్లో ఒక లాక్ పెట్టి ఇట్లా తిప్పినప్పుడు దేవుడు ఇవన్నీ ఆలోచనలు వస్తాయన్నమాట. అంతేకాని మనం 100 పుస్తకాలు చదివి 100 గంటలు కూర్చొని ఆలోచించినా ఏ విధమైన ఆలోచన ఎప్పటికీ రాదు. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని ఆర్జించాలి. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు అద్భుతమైన విషయాలు తెలియజేస్తాడు. కాబట్టి గమనించండి, డిజిటల్ విధానం దేవుడు కూడా చేశాడు. మరి ఇక్కడ ఆ సేనాధిపతిలో యేసుక్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం కూడా అటువంటి మనస్సు కలిగి, క్రీస్తు యేసుని కలిగిన మనస్సు మనం కూడా కలిగి పొరుగు వారి కొరకు ప్రార్థించేద్దాం. వేసా నీకు వందనాలు. ఎంతవరకు అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడే విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు 100 100 ఫలింపచేయమని యేసునామమున ప్రార్థించి పొందుకొని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.